ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడేం చేస్తున్నావు నాగవల్లి? అత్త, మావయ్య బావ ఎవరితోనో మాట్లాడుతున్నారు. వాళ్ళకి పని పాట ఉండదు కానీ అడ్డమైన వాళ్ళని పిలిచి చాకరీ చేయించుకుంటారు. ఏదో తేడాగా ఉందే. త్వరగా ఈ లోపల అన్నయ్య ఇంటికి వచ్చేస్తే మంచిది. పద లోపలికి పద, పళ్ళ రసం తాగుతూ గాని రా. అబ్బా, పొద్దున్న లేచినప్పుడు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. గంట లేట్ అయిందంటే మాత్రం ఇలా విపరీతంగా వేడెక్కిపోతుంది. గంగా బావలాగన్నమాట. సూర్యుడు కూడా గంగా బావలాగే ఆవేశపడిపోతున్నాడు. మన స్కూటీ పెదనాన్నింటి దగ్గర నుంచి తీసుకొస్తే బాగుండేది. గంగా బావ రాకపోతే ఇలా ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడగాల్సి వస్తుంది. ఈ రోజు లిఫ్ట్ ఎవరిస్తారో ఏంటో. ఏమైంది ఇవాళ? ఒక ఆటో రావట్లేదు, ఒక బైక్ రావట్లేదు. ఆహా, వీడెవడో ఎడారిలో ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళ భలే వచ్చాడు. ఏ ఆపు ఆపు. మేడం, నాకు లైసెన్స్ ఉంది మేడం, హెల్మెట్ లేదంతే. పల్లెటూరు కదా, ఎవరు ఆపుతారని తీసుకురాలేదు. నేనేమైనా అడిగానా? ఏం లేదు మేడం. అడుగుతాను. ఏంటి మేడం? లిఫ్ట్ ఇవ్వు. పదా. నేను అక్కడికి వెళ్ళట్లేదు మేడం. నేను చెప్పలేదు కదా. స్టేషన్కే కదా మేడం. బాలే గెస్ట్ చేసావు. పద వెళ్దాం. నేను ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతా మేడం. పర్లేదులే, అక్కడ డ్రాప్ చేసి వెళ్ళు. అంటే కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి మేడం. ఎక్కడికి వెళ్ళాలి? అంటే అది నీకే క్లారిటీ లేదు ఎక్కడికి వెళ్ళాలనేసి. ఒక ఆడపిల్ల లిఫ్ట్ అడిగితే ఆనందంగా దిగబెట్టే వాళ్ళని చూశాను, కానీ నువ్వు ఇలా ఆలోచనలో పడతావేంటయ్యా? అయోమయం మనిషిలో ఉన్నావే. సరే మేడం, డ్రాప్ చేస్తాను. ఇప్పుడు డ్రాప్ చేయకపోతే డౌట్ వచ్చేస్తుంది. అసలే పెద్ద ఆయన తమ్ముడు కూతురు, పైగా పోలీస్ ఆఫీసర్. ఆవులిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది. జాగ్రత్తగా దింపేసి వెళ్ళిపోవాలి. ఇంతకు ముందు నేను ఎక్కడో చూసినట్టుందయ్యా. ఇందాకే కదా మేడం లిఫ్ట్ అడిగారు. ఎక్స్ట్రాలొద్దు. ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఎక్కలేదు మేడం. నువ్వు పోయిన సంవత్సరం జాతరలో పర్సులు కొట్టేశావు కదా? ఏవో చిన్న చిన్న దొంగతనాలు అప్పుడప్పుడు చేసుకునేవాడిని మేడం. ఇప్పుడు మానేసి బుద్ధిగా పని చేసుకుంటున్నాను. సరే సరే, అలాగే ఉండు. లేదంటే అసలే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తుంది పులి. ఎవరు మేడం? నేనే. మేడం సరదాగా మాట్లాడుతుంది. ఇలా మాటలో పెట్టి తప్పించుకోవాలి. ఆపాపు. మేడం, చెట్టు కింద ఆపవయ్యా, చల్లగా ఉంటుంది. అదేంటి మేడం కీస్ తీసుకున్నారు? నువ్వు వెళ్ళిపోతే నాకు లిఫ్ట్ ఎవరిస్తారు? ఇలా ఇరుక్కున్నానేంటి? నాగవల్లి ఫోన్ చేస్తుంది. హలో వదినా, మా ఆయన మా మామయ్య ఎవరికో కీడు తలపెడుతున్నారనిపిస్తుంది. అవునా? ఎందుకలా అనిపించింది? వరద మామయ్య మొహంలో కంగారు, దేవాబావ దొంగ చూపులు చూసి అనుమానం వచ్చింది వదినా. అందుకే మా అన్నయ్యని ఇక్కడికే పిలిపించాను. మంచి పని చేసావు. బావ ఎక్కడో ఉంటే ఎవరినో పంపించి దాడి చేస్తానని టెన్షన్ ఉండేది. ఇప్పుడు అలాంటిదేం లేదులే. గంగా బావని ఇంటికి పిలిపించి ఎదురుగా ఉంటే అటాక్ చేయలేరు కదా. హలో
చెప్పండి అయ్యా. ఎక్కడుండవురా? దారిలో ఉన్నానయ్యా. మీ తమ్ముడు కూతురు లిఫ్ట్ అడిగింది. రేయ్, అది ముందే కురివి దెయ్యం. దాన్ని నువ్వు వెనకాల పెట్టుకుని తిరుగుతుండవా? పోయి దాన్ని ఎందుకు ఎక్కించుకున్నావురా? నేనేం ఎక్కించుకోలేదయ్యా, తనే ఎక్కింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక ఎవడో ఒకడు వచ్చాడు వదినా, వీళ్లతో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఎలా ఉంటాడు వాడు? ఆ నల్లగా ఉంటాడు, లైట్గా పిల్లిగడ్డం కూడా ఉంది. సరేలే, నేను చూసుకుంటానాగు. అలాగేనయ్యా, నేను చూసుకుంటాను. బావ అక్కడికి వెళ్తున్నాడు, నేను స్టేషన్కి వెళ్తున్నాను. మా ఇద్దరి దగ్గర కాకుండా ఆ రౌడీని ఇంకెక్కడికి పంపించారు వీళ్ళు? మేడం, వెళ్దామా? నాకు లేని తొందర నీకెందుకురా? అంటే అర్జెంట్ అని చెప్పాను కదా మేడం, టైం అవుతుంది. సరే పద. భయ్యా, ఒకసారి అద్దం ఇటు తిప్పు. ఎందుకు మేడం? నీ మొహం చూడ్డానికి. మేడం, మరి లేకపోతే ఏంటి? నా మొహం చూసుకోవాలి కదా. అవును, దొంగతనం అవన్నీ మానేశానన్నావు, ఇప్పుడేం చేస్తున్నావు? ఏం లేదు మేడం, చిన్న చితక పనులు చేస్తూ 100-200 సంపాదించుకుంటున్నాను. ఏం పని? ఏదైనా మేడం. ఓహో, ఇందాక ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే సమాధానం లేదు, ఇప్పుడు ఏం పని చేస్తావని అడిగితే కూడా చెప్పట్లేదు. ఏంటి విషయం? అబ్బే, అలాంటిదేం లేదు మేడం. మా బాబాయ్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. ఏమైందో ఏంటో అని కంగారుగా ఉంది అంతే. మొత్తానికి మారిపోయావన్నమాట. షేవింగ్ చేసుకుని గుడ్ బాయ్లా ఉండొచ్చు కదా. పిల్లిగడ్డ నీకు సెట్ అవ్వలేదయ్యా. తీసుకుంటాను మేడం. నల్లగా ఉంటాడు, లైట్గా పిల్లిగడ్డం కూడా ఉంది. గుళ్ళోకొచ్చాడా? ఇంతకు ముందు వీణ్ణెప్పుడు చూడలేదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.